ఈరోజు చెప్తున్నాను కదా, ఏప్రిల్ 17వ తారీఖు గురువారం 2025వ సంవత్సరం సాయంత్రం. నేను నా జీవిత అనుభవంలో, నా ఆత్మీయ జీవితంలో కొన్ని చూశాను. అదేంటంటే, మొట్టమొదటిది పాస్టర్ ఫెలోషిప్. అందరూ పాస్టర్ ఫెలోషిప్ని నేను అనట్లేదు సుమా, నా అనుభవంలో 1-2 చెప్తున్నా, వాటి పేర్లు ఎత్తట్లా. ఆ పాస్టర్ ఫెలోషిప్కి ప్రతి నెల వెళ్ళాలి. ఆ మెంబర్కి రానుపోను బస్ ఛార్జ్ అవుతుంది. తర్వాత 4 గంటల దానికి అక్కడ కేటాయించుకోవాలి. ఆ డయాస్ మీద ప్రెసిడెంట్ గారు, ఇప్పుడేమో సెక్రటరీ గారు, ఈయన తర్వాత ఏమో కోశాధికారి గారు, వాళ్ళని హైలైట్ చేసుకుంటారు. అంటే వాళ్ళు పల్లకి ఎక్కేవాళ్ళు, ఈ సభ్యులేమో పల్లకి మోసేవాళ్ళు అన్నమాట. అంటే మనుషులు తమని తాము హైలైట్ చేసుకోవడానికి చాలా తాపత్రయపడతారని దీని అర్థం. ఇంకొకటి, గత 20 సంవత్సరాల్లో నేను రన్ ఫర్ జీసస్ అని పిలవగానే పరిగెత్తేవాడిని. చిన్న కుర్రోళ్ళలాగా ఎండలో పరిగెత్తేవాడిని. అందరితో ఏదే దేవుడిని హైలైట్ చేయడానికి ఇంతమంది ఉన్నారు క్రైస్తవులు అనిపించుకోవటానికి, అది వెళ్ళాను. ఆ తర్వాత మొన్నటి వరకు మన దైవజనుని మరణం, మిస్టరీ మరణాన్ని గురించి ఎన్నో వీడియోలు పెట్టాను. అది నా ధర్మం. మన తోటి దైవజనుడికి అన్యాయం జరిగితే మనం స్పందించాలి, అయిపోయింది. ఆ తర్వాత మ్రాణి కొమ్మల ఆదివారం, అది క్యాథలిక్లో అలా అంటారు. మిగతా సంఘాల్లో ఏమో మట్టల ఆదివారం, పామ్ సండే అంటారు. ఆ రోజు మట్టలు పట్టుకొని ఊరేగింపు. అది ఈ ఊరేగింపుల సంగతి చెప్తున్నా. రన్ ఫర్ జీసస్, తర్వాత శాంతి ర్యాలీ, తర్వాత ఏమో ఈ పామ్ సండే, ఇలాంటివి ఉంటుంది. ఇక ఎన్నో విషయాలకి కేకలు వేయడం, రోడ్ల మీద ధర్నాలు చేయడం, ఇవన్నీ బైబిల్ చెప్పడం. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించంటే అందులోనే 1,00,000 అర్థాలు ఉంటాయి. కాబట్టి మనిషి తన స్వప్రయోజనాల కోసం ఈ రన్ ఫర్ జీసస్లు, తర్వాత అదేంటి మట్టల ఆదివారం లేదా మాణికొమ్మల ఆదివారం, తర్వాత శాంతి ర్యాలీ, ఇవన్నీ చేయడం వరకే తమ బాధ్యత, తమ ఉనికి చాటుకోవటానికని నేను నిర్భయంగా బాహటంగా చెప్తున్నా. ఎందుకంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, ఏ పాస్టర్ ఫెలోషిప్ని కించపరచడానికి కాదు. ఇంకొక మాట, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతి. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ప్రైజ్ ది లార్డ్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.